సోన్పూర్ అనే గ్రామంలో నాతాలాల్ తన భార్య సుమిత్ర మరియు ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తున్నాడు. తన ఇద్దరు కుమార్తెలకు ఇప్పుడు పెళ్లి వయసు వచ్చింది. వాళ్ళిద్దరి వయసు మధ్యలో కేవలం 1 సంవత్సరమే తేడా ఉంది. కానీ నాతాలాల్ పేదవాడు కావడంతో వాళ్ళిద్దరికీ ఒకేసారి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. కానీ తన ఇద్దరు కూతుళ్లలో ఒక కూతురు తెల్లగా ఉండగా ఇంకో కూతురు కొంచెం నల్లగా ఉంటుంది. అందుకే తనకి పెళ్లి సంబంధాలు వెతకడంలో నాతాలాల్కు కాస్త కష్టంగా ఉంది. అమ్మా, నువ్వు రాగినికి చాలా డేస్గా మ్యాచెస్ చూస్తున్నావు, కానీ ఒక్క అబ్బాయి కూడా దాన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేడు. ఇది ఇలానే కొనసాగితే దానివల్ల నా పెళ్లి కూడా అవ్వకుండా ఉండిపోతానేమో. నీకు బుర్రేమైనా చెడిపోయిందా? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? నేనేం చెప్తున్నానో నాకు చాలా బాగా తెలుసు. మీరెందుకని ఇప్పుడు నా మీద అరుస్తున్నారు? ఒక్క అబ్బాయి కూడా తన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేడు. మీకు కూడా ఈ విషయం బాగా తెలుసు. దానివల్ల ఇక్కడ నా వయసు వృధాగా పోయేలా ఉంది. కిందటి వారం ఒక అబ్బాయి వాళ్ళు నన్ను చూసుకోవడానికి వచ్చారు. వాళ్ళ ఆస్తిపాస్తులు ఎంత బాగున్నాయి, కానీ వాళ్ళ చిన్న కొడుక్కి మన రాగిని నచ్చలేదనే కదా మీరు ఈ సంబంధాన్ని ఇలా చెడగొట్టారు. నేను ఆ సంబంధం వద్దు అన్నది వాళ్ళకి రాగిని నచ్చలేదని కాదు. నేనెందుకు వద్దన్నానంటే నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది ఆ అబ్బాయి అంత మంచివాడు కాదని. అయ్యో అమ్మా, ఇంకా ఎంతకాలం ఇలాంటి సాకులు చెప్తూ ఉంటావు నువ్వు? సరే వదిలే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. నేను ఆఫీస్కి బయలుదేరి వెళ్ళాలి. నువ్వు ఒక్కదానివే ఎలా వెళ్తావు? రాగిని కూడా రోజు నీతోనే కలిసి ఆఫీస్కి వస్తుంది కదా. సారీ ప్రియాంక, ఈరోజు నేను తయారవ్వటానికి కాస్త లేట్ అయిపోయింది. పద, మనం త్వరగా ఆఫీస్కి వెళ్దాం. ఏంటి, నీకు కూడా రెడీ అవ్వటానికి లేట్ అయిందా? అయినా ఎందుకు నువ్వు రెడీ అవ్వటం? నువ్వు ఎంత రెడీ అయినా ఇలానే ఉంటావు. కాబట్టి రేపటి నుంచి నువ్వు అనవసరంగా రెడీ అవ్వటానికి టైం వేస్ట్ చేసుకోకు. చూడు ఎలా విడగొట్టే మాటలు మాట్లాడుతుందో. ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉండలేవా నువ్వు? పర్లేదు వదిలేయమ్మా, అయినా ప్రియాంక ఏదో సరదాగా అనుంటుందిలే. రాగిని నల్లగా ఉండటం వల్ల చిన్నప్పటి నుండి తననందరూ ఎగతాళి చేసేవాళ్ళు. దాని మూలంగా తన కుటుంబంలో ఎవరైనా ఏమైనా అన్నా తను భరించేసేది. కానీ తన సొంత చెల్లెలు తన రంగు గురించి అనేసరికి రాగిని చాలా బాధపడింది. అయినప్పటికీ తను బాధను బయటికి చూపించకుండా నవ్వుతూ మాట మార్చేసింది. అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి ఆఫీస్కి బయలుదేరారు. ఆ రోజే ఆఫీస్లో ఒక కొత్త అబ్బాయి జాయిన్ అయ్యాడు. హే శీతల్, ఈరోజు జాయిన్ అయిన ఆ కొత్త అబ్బాయిని చూసావా? ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా. హ్యాండ్సమ్గానే ఉన్నాడు. ఏదేమైనా నాకిప్పుడు పెళ్లి వయసు వచ్చేసింది కదా. ఇంత అందమైన అబ్బాయిని పెళ్లి చేసుకుంటేనే కదా నా పర్సనాలిటీని కూడా మ్యాచ్ చేయగలుగుతాడు. నిజమే ప్రియాంక, కానీ నేను నీ గురించి ఏమీ వర్రీ అవడం లేదు. ఎందుకంటే నీకెప్పటికైనా మంచి అబ్బాయి దొరుకుతాడు. నా టెన్షన్ అంతా మీ అక్క కోసమే. తనకి ఎప్పటికైనా ఎవరైనా దొరుకుతారో లేదో అని. అంతేకాదు, అందంగా లేని అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్న హస్బెండ్స్ వాళ్ళని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారంట. మీ అక్కకు కూడా అలా అవ్వకూడదనే నేను కోరుకుంటున్నాను. అయినా తనకేం జరుగుతుందో ఏం జరగదో అనేది నాకు అనవసరం. నేను నా గురించి మాత్రమే ఆలోచించుకుంటాను. దాని గురించి నాకెందుకు? నేను నా లైఫ్ని మాత్రమే సెట్ చేసుకుంటా. దానికి ఇలాంటి భర్త దొరికితే నాకెందుకు? ఫస్ట్ దానికి అసలు భర్త దొరకాలి కదా, అదే పెద్ద విషయం దానికి. రాగిణిని ఎగతాళి చేస్తూ అక్కడ వాళ్ళిద్దరూ గట్టిగా నవ్వడం ప్రారంభించారు. కొన్ని రోజులు గడిచిన తరువాత ఆఫీస్లోని ఆ కొత్త అబ్బాయితో ప్రియాంక మాట్లాడటం మొదలుపెట్టింది. క్రమంగా ఇద్దరూ కలిసి టైం స్పెండ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. ఒకరోజు ఆ అబ్బాయికి ప్రియాంకకి మధ్య ఉన్న స్నేహం గురించి రాగిణికి తెలుస్తుంది. ప్రియాంకకు ఎంత మంచి అబ్బాయి దొరికాడో, తను చాలా సంతోషంగా కనిపిస్తుంది. నాకు కూడా అలా నన్ను ఆనందంగా ఉంచే అబ్బాయి దొరికితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఏదైతేనేం తనకి ఒక మంచి అబ్బాయి దొరికి సంతోషంగా ఉంది కదా, నేను కూడా సంతోషిస్తాను తనని చూసి. ప్రియాంక సంతోషాన్ని చూసి రాగిణి కూడా చాలా సంతోషిస్తుంది. ఒకరోజు ప్రియాంక ఆఫీస్కి సెలవు తీసుకుంటుంది. ఆ రోజు రాగిణి ఇంటికి వెళ్ళటానికి బస్టాప్లో నిలబడి ఉండగా ఆ కొత్త అబ్బాయిని వేరెవరితోనూ చూస్తుంది. అప్పుడు అతను ఇంకొక అమ్మాయి చేతులు పట్టుకొని ఉన్నాడు. ఇది చూసిన రాగిణికి కాస్త వింతగా అనిపించి అతన్ని ఫాలో చేసుకుంటూ ఒక కేఫ్ వరకు చేరుకుంటుంది. ఓరి దేవుడా, ఈ అబ్బాయి ఇంకొక అమ్మాయితో పాటు ప్రియాంకని మోసం చేస్తున్నట్టున్నాడు. నేనిప్పుడే ఈ విషయాన్ని అర్జెంటుగా ప్రియాంకతో చెప్పాలి. లేదంటే ఈ వెధవ వల్ల నా చెల్లెలి జీవితం నాశనం అయ్యేలా ఉంది. నేను వీళ్ళిద్దరి ఫోటోని తీసి ప్రియాంకకిప్పుడే చూపిస్తాను. లేదంటే తను నమ్మకపోవచ్చు. రాగిణి తన పర్స్లోంచి ఫోన్ తీస్తుండగా తన ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందని గమనిస్తుంది. అయ్యో దేవుడా, ఈ ఫోన్ ఇప్పుడే స్విచ్ ఆఫ్ అవ్వాలా? అయినా పర్లేదు, నేను ఈ విషయాన్ని ఎలాగైనా ప్రియాంకకు చెప్తాను.
రాగిని ఇంటికి వెళ్ళగానే ప్రియాంకకు ఈ విషయం చెప్పడానికి ప్రయత్నించింది. ప్రియాంక ఈ విషయం నమ్మకపోగా రాగిణిని తిట్టడం మొదలుపెట్టింది. నా సంతోషం చూస్తూ నువ్వు అస్సలు ఉండలేకపోతున్నావని నాకు బాగా తెలుస్తుందిలే. అందుకే ఇప్పుడు ఇదంతా చేస్తున్నావు. ఇప్పటి వరకు నీకు ఒక్క అబ్బాయి కూడా దొరకలేదు. అందుకే నేను సంతోషంగా ఉండేసరికి నీకు అస్సలు నచ్చట్లేదు. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? ఇప్పుడు నువ్వు చెప్పే ఈ మాటలన్నీ వినేసి నేను గిరీష్తో విడిపోతాను అనుకుంటున్నావా? అది అస్సలు జరగదు. ఏదేమైనా నేను గిరీష్నే పెళ్లి చేసుకుంటాను. నువ్వింకా కుళ్ళుకుంటూ ఉండాల్సిందే నన్ను చూసి. ఏంటి ప్రియాంక నువ్వు మాట్లాడేది? నువ్వు నా సొంత చెల్లెలివి. నేనెప్పుడూ నీ మంచి కోసమే ఆలోచిస్తాను, కానీ ఇలా ఆలోచిస్తానని ఎలా అనుకుంటున్నావు నువ్వు? నువ్విప్పుడు ఎన్ని తీయని మాటలు చెప్పినా నేను నీ మాటలకి అస్సలు పడను. నువ్వు గిరీష్ని వేరే అమ్మాయితో చూసినట్టయితే వెంటనే వాళ్ళని ఫోటో తీసి నాకెందుకు చూపించలేదు? ఇప్పుడొచ్చి నీ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, బ్యాటరీ అయిపోయిందని కథలన్నీ చెప్తున్నావు. నీ గురించి నాకు చాలా బాగా తెలుసు. నీకు కూడా మొదటి నుంచి గిరీష్ అంటే ఇష్టం. అందుకే ఇప్పుడొచ్చి కట్టుకథలన్నీ నాతో చెప్తున్నావు. అరే ఏమైంది? ఇంత లేట్ అయిపోయింది. మీ ఇద్దరు అప్పటి నుండి ఇలానే అరుచుకుంటున్నారు. ప్రియాంక, ఈరోజు ఏ విషయానికై నువ్వు తనపై అరుస్తున్నావు? ఏం లేదమ్మా, నేను మీకు విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఇంకా మీరు నాకు పెళ్లి సంబంధాలు చూడక్కర్లేదు. ఎందుకంటే నేనే ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను. అతను మా ఆఫీస్లోనే పనిచేస్తాడు. చాలా మంచివాడు. మీరు కూడా అతన్ని ఒకసారి కలిస్తే చాలా బాగుంటుందమ్మా. అవునా? మంచిదే కదా. ఒకసారి ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీని ఇంటికి తీసుకురా. కానీ ప్రియాంక, చూడు, ఇప్పుడు నీ అర్థం లేని మాటలన్నీ నాకు అస్సలు వినాలనే లేదు. నీకు కూడా గిరీష్ అంటే ఇష్టమని నాకు చాలా బాగా తెలుసు. అందుకే ఇప్పుడు నువ్వు మా ఇద్దరిని విడగొట్టాలని ఇదంతా చేస్తున్నావని కూడా నాకు చాలా బాగా తెలుసు. అమ్మా, నువ్వైనా తనకి చెప్పు అస్సలు గిరీష్ దగ్గరికే రావద్దని. అయినా నువ్వు వచ్చినా సరే నిన్ను చూడటానికి ఏ అబ్బాయి సిద్ధంగా ఉండడులే. దేవుడా, అసలేం జరుగుతోంది? ఏం లేదమ్మా, రాగిని ప్రియాంకకు హెల్ప్ చేయడానికి చాలా ప్రయత్నిస్తుంది. కానీ ప్రియాంక ఒక్క మాట కూడా వినదు. వచ్చే వారం గిరీష్ వాళ్ళ కుటుంబం ప్రియాంక వాళ్ళ ఇంటికి వస్తారు. అలాగే వాళ్ళ పెళ్లిని ఖాయం చేస్తారు. కొన్ని రోజుల తరువాత వారి రిలేటివ్ శారద వాళ్ళ ఇంటికి వస్తుంది. అరే శారదా అక్క, చాలా రోజులకొచ్చావు. హా సుమిత్ర, నీకు గుర్తుందా? మనం ఒకసారి ఒక పెళ్ళికి వెళ్ళాం. అక్కడ మా వదిన వాళ్ళకి మన రాగిణి బాగా నచ్చింది. మా వదిన రాగిణిని వాళ్ళ ఇంటి కోడల్ని చేసుకోవాలని అనుకుంటుంది. నువ్వు అంటే ఇప్పుడే వాళ్ళని ఇంటికి పిలవనా? ఏంటి? ఎప్పటికీ అసలెవ్వరికీ ఇది నచ్చదనే అనుకున్నాను. అలాంటి దీనికి పెళ్లి సంబంధం వచ్చిందా? అలా అయితే ఖచ్చితంగా అబ్బాయిలో ఏదో లోపం ఉండే ఉంటుంది. లేకపోతే దీన్ని అసలెవరైనా ఎందుకు పెళ్లి చేసుకుంటారు? అయ్యో దేవుడా, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? నీ సొంత అక్క కోసం ఇలా ఎలా ఆలోచిస్తున్నావు? రాగిణి నల్లగా ఉండొచ్చు, కానీ తను నీకన్నా చాలా గుణవంతురాలు. నా మాటలు తప్పుగా తీసుకోకు. రాగిణిలో ఉన్న సంస్కారంలో కొంచెం కూడా నీలో లేదు. ఎప్పటికీ రాదు కూడా నీలో. శారద మాటలు విన్న ప్రియాంక అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. కొన్ని రోజులు గడిచిన తరువాత అబ్బాయి తరపు వాళ్ళు రాగిణిని చూసుకోవడానికి వచ్చి సంబంధాన్ని ఖాయం చేసి వెళ్ళిపోతారు. చూడు రాగిణి, నేను నీ సొంత చెల్లెని కాబట్టి నీ మంచి కోసమే చెప్తున్నాను. నాకెందుకో ఆ అబ్బాయిలో ఏదో లోపం ఉందనే బాగా అనిపిస్తుంది. లేకపోతే నీలాంటి అమ్మాయిని ఎవరైనా ఎందుకు పెళ్లి చేసుకుంటారు? ఇంకా చాలు ప్రియాంక, చాలు. నేను నల్లగా ఉన్నంత మాత్రాన నా మనసు మంచిది కాకుండా అయిపోదు. అంతేకాకుండా ఒక వ్యక్తి యొక్క నిజమైన అందం వారి రంగులో కాదు, వారి ప్రవర్తనలో ఉంటుంది. ఒక వ్యక్తి ప్రవర్తన ఇతరులకు ఆనందాన్ని కలిగిస్తే చాలు, వాళ్ళు చాలా అందంగా ఉన్నట్టే. అలాగే ఎంత అందంగా ఉన్నా పక్కనోళ్ళని బాధ పెడుతూ ఉంటే వాళ్ళు అందంగా లేనట్టే నా ఉద్దేశంలో అయితే. అయ్యో దేవుడా, నీకు ఇలా చెప్తే అర్థం కాదులే. సరే వదిలే, ఈరోజు నేను చెప్తుంది నీకు అర్థం కాకపోయినా పర్లేదు. కానీ రేపు పొద్దున్న నీకు పెళ్ళైన తర్వాత నీ భర్త వేరొకరితో కలిసి బయట తిరుగుతుంటే అప్పుడు అర్థమవుతుంది నీకు. ఎందుకంటే అతను నిన్ను తీసుకొని బయటికి వెళ్ళటానికి కూడా సిగ్గుపడతాడు. మరి అలాంటి పక్షంలో నీతో కాకుండా ఇంకొకరితో బయటికి వెళ్ళటం తప్ప ఇంకేం చేస్తాడు? ప్రియాంక మాటలు నచ్చని రాగిణి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొంతకాలం గడిచిన తరువాత అక్కా చెల్లెళ్ళిద్దరికీ ఒకేసారి వివాహం జరుగుతుంది. రాగిణి భర్త ఆమెను చాలా ప్రేమగా సంతోషంగా చూసుకుంటున్నాడు. కానీ ప్రియాంక భర్త మాత్రం పెళ్లి తర్వాతే తన అసలు రంగుని చూపించడం ప్రారంభించాడు. అతను ప్రియాంకను మోసం చేస్తాడు. మరియు ఈ విషయం ప్రియాంకకు తెలిసి అడిగినప్పుడు తనని కొట్టడం కూడా ప్రారంభించాడు. ఆ తర్వాత ప్రియాంక తన తప్పుని తెలుసుకుంది. రాగిణి సహాయంతో ఆమె ఎలాగోలా గిరీష్కి విడాకులైతే ఇచ్చేసింది. తర్వాత రాగిణికి క్షమాపణలు కూడా చెప్పింది.
చివరికి ఒక వ్యక్తి యొక్క నిజమైన అందం వారి రంగులో, రూపంలో కాదు, వారి ప్రవర్తనలో ఉంటుంది అని తెలుసుకుంటుంది. నందిని ఇంకా గౌరీ అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ వాళ్ళ ముసలి అమ్మమ్మతో కలిసి ఒక పైపింట్లో నివసిస్తూ ఉంటారు. నందిని ఇంకా గౌరీ తల్లిదండ్రులు ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోతారు. అలానే వాళ్ళ అమ్మమ్మ ఇప్పుడు చాలా ముసలిదైపోయింది. దాని కారణంగా తను ఏ పని చేయలేదు. అదీ కాక తను ఉండటానికి తన దగ్గర ఇల్లు కూడా లేదు. అలానే సంపాదించటానికి ఏ దారి లేదు. అందుకనే తను ఒక పైపింట్లో నివసిస్తూ ఉంటుంది. అలానే ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు చుట్టుపక్కల ఉన్న చెత్తని సేకరించి వాటిని అమ్మి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. వాటితో వాళ్ళకి ఇంకా వాళ్ళ అమ్మమ్మకి భోజనం దొరికేది. అలా ఒక రోజున చాలా పెద్ద వర్షం పడుతుంది. గౌరీ, చూసావా ఎంత పెద్ద వర్షం పడుతుందో? మరిప్పుడు మనం ఈ పైపింట్లో ఎలా ఉండగలం? అవును నందిని, నిజంగానే చాలా పెద్ద వర్షం పడుతుంది. అలానే నీళ్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఇలానే కాసేపు ఉంటే పైప్లోకి వచ్చేస్తాయి నీళ్లు. అలా జరిగితే అమ్మమ్మ పరిస్థితి ఏంటి? పాపం ఎక్కడుంటుంది అమ్మమ్మ? ఇలా ఇద్దరు అక్కా చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో వర్షం ఇంకా ఎక్కువవుతుంది. నందిని, వర్షం ఇంకా ఇంకా పెరిగిపోతోంది. ఇప్పుడు మన పైప్లోకి కూడా వచ్చేసాయి నీళ్లు. ఇప్పుడు మనం ఇందులో ఎలా ఉండగలం చెప్పు? ఇంకేం చేయగలం చెప్పు గౌరీ. అయినా మనకి ఉండటానికి ఇంకో ఇల్లు కానీ స్థలం కానీ ఏమీ లేదు. మరి అమ్మమ్మ సంగతి ఏంటో పాపం. అసలుకే తన ఆరోగ్యం ఏమీ బాలేదు ఇప్పుడు. అలా ఇప్పుడు నీళ్లు వాళ్ల పైపింట్లోకి వచ్చేశాయి. అది చూసిన నందిని ఇంకా గౌరీ చాలా కంగారు పడుతూ ఉంటారు. కానీ పాపం వాళ్ళు ఇప్పుడు చేయగలిగింది కూడా ఏమీ లేదు. వర్షమేమో తగ్గుముఖం పట్టేదారే కనిపించటం లేదు. అలా ఆ వర్షం రాత్రంతా కూడా కురుస్తూనే ఉంటుంది. అంతటితో వాళ్ల ఇంట్లోని సామాను మొత్తం వర్షం నీటిలో మునిగిపోతూ ఉంటాయి. నందిని, ఇంటి సామాను మొత్తం వర్షంలో మునిగిపోయాయి. ఇప్పుడు మనం సామాను ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అది పక్కన పెట్టు. ఈ వర్షం మొదలయ్యి 2 రోజులవుతుంది. అప్పటినుంచి మనం ఏమీ తినలేదు. ఇంకా మన అమ్మమ్మ పాపం ఎంత ఆకలితో ఉందో ఏంటో. అలా అనుకొని వాళ్ళ అమ్మమ్మతో ఇలా అంటారు. అమ్మమ్మ, మేమిద్దరం ఇప్పుడే వస్తాము. అప్పటి వరకు కంగారు పడకుండా జాగ్రత్తగా ఉండు. నీకు ఏమైనా తినడానికి తీసుకుని వస్తాము. అరే, మీ ఇద్దరు ఇంత పెద్ద వర్షంలో ఎక్కడ తడుస్తారు? ఎక్కడికి వెళ్ళొద్దు. నాకు ఆకలిగా లేదులే. మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు. అరే అమ్మమ్మ, నువ్వు కంగారు పడకు, ఏమీ అవ్వదు. అవునమ్మమ్మ, మేమిలా వెళ్ళి అలా వచ్చేస్తాం కదా, నువ్వు కంగారు పడకుండా ఉండు. అలా చెప్పి ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు తినటానికి ఏమైనా తీసుకుని రావటానికి వెళ్తారు. అలా ఒక దాబా అతని దగ్గరికి వెళ్ళి భోజనం ఇవ్వమని అడుగుతారు. అయ్యా, మాకు కొంచెం భోజనం ఇస్తారా? అదేంటంటే ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, కానీ రేపు ఉదయాన్నే వచ్చి మీ డబ్బు మీకు ఇచ్చేస్తాం. పోండి ఇక్కడి నుంచి. డబ్బు లేదంటే మీకు భోజనం కూడా లేదు. ఎక్కడి నుంచి వస్తారో ఈ అడుక్కునే వాళ్ళంతా? అలా అంటూ ఆ దాబా యజమాని వాళ్ళని అక్కడి నుంచి తరిమేస్తాడు. అంతటితో వాళ్ళిద్దరూ ఇంకో దుకాణానికి వెళ్ళి అక్కడ కూడా తినటానికి ఏమైనా ఇవ్వమని అడుగుతారు. అయ్యా, మీ దుకాణంలో బిస్కెట్లేమైనా దొరుకుతాయా? మాకు కొన్ని బిస్కెట్లు కావాలి. ఉన్నాయమ్మా, ఇప్పుడే ఇస్తాను. అలా చెప్తూ ఆ షాప్ అతను 2 బిస్కెట్లు తీసి గౌరీ ఇంకా నందిని చేతికి ఇస్తాడు. మీకు చాలా ధన్యవాదాలయ్యా. ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు. రేపు వచ్చి మీకు మీ డబ్బులు ఇచ్చేస్తాము. ఇటు ఇవ్వండి, నా బిస్కెట్లు నాకు ఇవ్వండి. డబ్బులు లేవు కానీ బిస్కెట్ల కోసం వచ్చారు. అయ్యా, మేం చెప్తున్నాం కదా, రేపు వచ్చి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామని. మాకు దయచేసి ఈ బిస్కెట్లు ఇవ్వండి. మీ దగ్గర డబ్బులే లేవన్నప్పుడు సామాన్లు తీసుకోవడానికి ఎందుకు వచ్చారు? బిస్కెట్లు నాకు ఇచ్చి పోండి అవతలకి. ఎక్కడి నుంచి వస్తారో ఈ సంత అంతా. అలా తినటానికి ఏమైనా కొందామంటే ఆ ఇద్దరి దగ్గర డబ్బులుండవు. అందుకనే వాళ్ళకెవ్వరూ ఏమివ్వటం లేదు. అంతటితో ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. నందిని, మన దగ్గర డబ్బులు లేకుండా మనకి తిండి ఇవ్వటానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఇప్పుడు అమ్మమ్మకి భోజనం ఎలా పెడతాం? అదీ కాక మన ఇద్దరికి కూడా ఆకలిగా ఉంది. ఎక్కడైనా ఏదైనా దొరికితే ముందు అమ్మమ్మకే పెడదాము. ఈ భారీ వర్షం కారణంగా ఎక్కడ ఏ చెత్త దొరకడం లేదు. పోనీ అది అమ్మి మనం డబ్బులు తెచ్చుకుందాం అనుకుంటే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం? పద, వెళ్ళి ప్రతి ఇంటిని అడుగుదాం. ఏమో, ఎవరికైనా మన మీద జాలి కలిగి తినడానికి ఏమైనా ఇస్తారేమో చూద్దాం. అలా అనుకుని ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు భోజనం అడగటానికి ప్రతి ఇంటి తలుపు కొడుతూ ఉంటారు. అలా ఒక ఇంట్లోంచి ఒక మహిళ తలుపు తీసి బయటికి వస్తుంది. ఎవరు మీరు? ఎందుకు మా ఇంటి తలుపు కొడుతున్నారు? ఆంటీ గారు, మేమిద్దరం అక్కా చెల్లెళ్ళం. మాకు కొంచెం ఆహారం ఇవ్వగలరా? అదేంటంటే ఈ భారీ వర్షం వల్ల మా సామాను మొత్తం తడిచిపోయింది. ఇప్పుడు మా దగ్గర తినటానికి ఏమీ లేదు. అదీ కాక ఇంటి దగ్గర మా ముసలి అమ్మమ్మ ఆకలితో ఉంది.
ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళని చూసి ఆ మహిళకి వేరే ఒక ఆలోచన వస్తుంది. అంతటితో తన ఆలోచనలో పడుతుంది. ఈ వర్షం వల్ల పని వాళ్ళందరూ సెలవు పెట్టుకొని కూర్చున్నారు. కాబట్టి నేను ఈ ఇద్దరితో పని మొత్తం చేయించుకొని బదులుగా కొంత ఆహారం ఇస్తాను. అప్పుడు నా ఇంటి పని మొత్తం కూడా అయిపోతుందిగా. అప్పుడు ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు మళ్ళీ ఆ మహిళతో ఇలా అంటారు. ఆంటీ గారు, ఏంటి మీరు మా కోసం కొంచెం భోజనం ఇవ్వగలరా? ఆంటీ గారు, మా అమ్మమ్మ చాలా ముసల్ది. తనకేమైనా పెట్టడానికి మా దగ్గర ఏ ఆహారమూ లేదు. మీరు గనుక మాకు తినడానికి ఏమైనా ఇస్తే మీకు చాలా చాలా రుణపడి ఉంటాము. మీ ఇద్దరికీ ఆహారమైతే దొరుకుతుంది, కానీ మీ ఇద్దరూ నా ఇంట్లో కొంత పని చేయాల్సి ఉంటుంది. అది విన్న నందిని ఇంకా గౌరీ చాలా సంతోషిస్తారు. అలాగే ఆంటీ గారు, మేము మీ ఇంట్లో అన్ని పనులు చేస్తాము. చేస్తాము. మాకు కొంచెం ఆహారం. అయితే సరే, మరి లోపలికి వచ్చి పనంతా మొదలు పెట్టండి. అంతటితో ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆ మహిళ ఇంట్లో చాలా ఆనందంగా పనిచేస్తారు. దానికి బదులుగా వాళ్ళకి ఆహారం దొరకబోతుంది అని. ఇంతలో వాళ్ళకి కిచెన్లోంచి మంచి గుమగుమలాడే వాసన వస్తుంది. నాకనిపిస్తుంది ఆంటీ గారేదో మంచి వంట చేస్తున్నారని. నాకనిపిస్తుంది పూరి ఇంకా పన్నీర్ కూర, దానికి తోడు పాయసం కూడా చేస్తారేమో అని. నిజమే. అబ్బా, ఈరోజు మనకి పండగ విందన్నమాట. పద పద, త్వరగా పని పూర్తి చేసేద్దాం. అప్పుడు ఆంటీ గారు మనకి మంచి మంచి వంటలు ఇస్తారు. అలా అనుకుంటూ వాళ్ళిద్దరూ త్వరగా అంట్ల పని, ఇల్లు శుభ్రం చేసే పని పూర్తి చేసేస్తారు. అలా వాళ్ళ పని పూర్తయిన తరువాత, ఆంటీ గారు, మేము అంట్లు తోమేశాము, అలాగే ఇల్లు కూడా శుభ్రం చేసేశాం. అప్పుడు ఆ మహిళ కిచెన్లోకి వెళ్ళి రాత్రి మిగిలిన అన్నం ఇంకా మిగిలిపోయిన కూర తీసుకొని వచ్చి వాళ్ళకి తినటానికి ఇస్తుంది. ఇదిగోండి మీ భోజనం. ఏంటి ఆంటీ గారు, ఇది రాత్రి అన్నం కదా. మేము అనుకున్నాము మీరు మా పనికి బదులుగా మంచి భోజనం ఇస్తారు అని. ఓ, మరి నేనిచ్చిన దాంట్లో ఏం తక్కువైందేంటి? అరే, మీ ఇద్దరూ చేసిన పనికి దీనికంటే ఎక్కువ ఎవరిస్తారు? ఇంక పొండెక్కడి నుంచి. అది విన్న గౌరీ ఇంకా నందిని చాలా దిగులుగా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళకి దొరికిన ఆ కొద్ది ఆహారాన్ని వాళ్ళ అమ్మమ్మకి తినమని ఇస్తారు. మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను ఇక్కడ ఎంత కంగారు పడ్డానో తెలుసా? అమ్మమ్మ, నువ్వెప్పుడూ ఇలా కంగారు పడుతూనే ఉంటావు. మాకేం అవ్వదు. ఇప్పుడు వచ్చేసాం కదా, ఇంక రా, త్వరగా వచ్చి భోజనం తిను. నీకు చాలా ఆకలిగా ఉంటుంది. మరి మీరు తిన్నారా? భోజనం చాలా తక్కువగా ఉంటుంది. అది కేవలం ఒకరికి మాత్రమే సరిపోతుంది. అందుకనే గౌరీ ఇంకా నందిని తనకు అబద్ధం చెప్తారు. అమ్మమ్మ, మేమిద్దరం భోజనం అక్కడే చేసి వచ్చాము. ఇది కేవలం నీకోసం మాత్రమే తెచ్చాము. త్వరగా తిను. ఓ, అవునా? అంతటితో వాళ్ళ అమ్మమ్మ భోజనం తినేస్తుంది. అలా తను తినటం చూసి వాళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు. ఈ రోజైతే మనం అమ్మమ్మకి ఎలాగోలా భోజనం పెట్టాము, కానీ రేపు అమ్మమ్మ కోసం మంచి భోజనాన్ని ఎలా తీసుకురావాలి? ఈ రోజుకి ఆ భగవంతుడు మనకి భోజనం ఇచ్చాడు కదా, అలానే రేపు కూడా తప్పకుండా ఇస్తాడు. అలా ఇద్దరక్క చెల్లెళ్ళు 2 రోజుల నుంచి ఏమీ తినకుండా ఉండటం వల్ల చాలా ఆకలిగా ఉంటారు. అలా ఆకలితోనే రాత్రంతా పడుకుంటారు. ఆ మరుసటి రోజు ఉదయం ఎప్పుడైతే తెల్లవారుతుందో ఆ ఇద్దరక్క చెల్లెళ్ళు చెత్త సంచి పట్టుకొని పనికి బయలుదేరతారు. కానీ వాళ్ళకి ఆ రోజు ఎక్కువ చెత్త ఏం దొరకదు. ఇంత తక్కువ చెత్తని ఏం చేస్తాం? ఆ దుకాణం వాడు ఇంత తక్కువ అంటే కొనుక్కోడేమో. పద చూద్దాం, ఇది తీసుకుని మనకి కొంచెం డబ్బు ఇస్తే ఇస్తాడేమో కదా. అలా అనుకుంటూ ఆ ఇద్దరక్క చెల్లెళ్ళు ఆ కొంచెం చెత్తని అమ్మటానికని దుకాణానికి వెళ్తారు. కానీ అది తీసుకోవటానికి అతను నిరాకరిస్తాడు. ఇంత కొంచెం చెత్తకి ఏమీ రాదు, ఇంకొంచెం తీసుకొని వస్తే ఏమైనా ఇస్తాను. అంతటితో ఇద్దరక్క చెల్లెళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంత తక్కువ చెత్తకి ఏమీ రాదు, ఏం చేద్దాం? ఈ రోజు భోజనం ఎక్కడ నుంచి తేవాలి? నీ పద, ఇంకొకసారి వెళ్ళి చూద్దాం. ఈసారి కొంచెం ఎక్కువ చెత్త దొరుకుతుందేమో. అలా అనుకుని ఇద్దరక్క చెల్లెళ్ళు మళ్ళీ చెత్త వెతుక్కునే పనిలో పడతారు. ఈసారైనా కొంచెం ఎక్కువ చెత్త దొరుకుతుందనే ఆశతో. కానీ వాళ్ళకి ఎక్కడ ఏ చెత్త కూడా కనిపించదు. అంతటితో వాళ్ళిద్దరూ చాలా చాలా నిరాశపడతారు. అలానే ఉన్న చెత్తని లెక్క పెడుతూ సాయంత్రం అయిపోతుంది. ఇంతలో అకస్మాత్తుగా వాళ్ళ చూపు ఆ చెత్తలో ఒక మెరుస్తున్న వస్తువు మీద పడుతుంది. గౌరీ, అటు చూడు, అదేదో మెరుస్తుంది అక్కడ. అవును, ఏదో ఉంది అక్కడ. పద ఒకసారి వెళ్ళి చూద్దాం. అలా ఆ ఇద్దరక్క చెల్లెళ్ళు గౌరీ ఇంకా నందిని ఆ చెత్త కుప్ప వైపు వెళ్తారు. అలానే ఆ మెరుస్తున్న వస్తువు ఏంటా అని చూస్తే అదొక వంట పాన్ అని తెలుస్తుంది. అరే గౌరీ, ఇది ఒక ప్యాన్. కానీ దీన్ని మనం ఏం చేద్దాం? ఏం చేస్తాం? రేపు ఉదయాన్నే వెళ్ళి దీన్ని ఆ షాప్ వాడికి అమ్ముదాము. తక్కువలో తక్కువ దీన్ని అమ్మితే కొంత డబ్బైనా వస్తుంది.
అలా ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆ పాన్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి దాన్ని ఒక పక్కన పెట్టేస్తారు. ఆ తర్వాత ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆ పాన్ కోసం మాట్లాడుకోవటం మొదలు పెడతారు. నిజానికి ఈ ప్యాన్లో మనం మంచి మంచి వంటలు చేసుకోవచ్చు. పూరీలు, పాయసం, పన్నీర్ కూర లాంటివి చేసుకుంటే ఎంత బాగుంటుంది. కానీ ఇది మనకి దేనికి పనికి రావడం లేదు. అలా ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఈ విధంగా చెప్పారో లేదో ఆ పాన్లో నుంచి ఒక్కొక్కటి చప్పున పూరీలు, పన్నీర్ ఇంకా పాయసం అన్ని వంటకాలు బయటికి వస్తాయి. అది చూసిన ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇంకా వాళ్ళమ్మమ్మ ఆశ్చర్యపోతారు. నందిని, చూసావా నువ్వు ఈ పాన్లో నుంచి ఎంత మంచి మంచి ధనవంతుల వంటకాలు వస్తున్నాయో? నిజమే గౌరీ, నేనైతే ఇదంతా నమ్మలేకపోతున్నాను. మన కళ్ళ ముందే ధనవంతుల వంటకాలన్నీ ఉంటే. అంతటితో ఆ ఇద్దరక్క చెల్లెళ్ళు సంతోషంతో వాళ్ళ అమ్మమ్మకి కూడా చెప్తారు. అమ్మమ్మ, చూసావా నువ్వు ఈ పాన్లో నుంచి ఎలాంటి వంటకాలు వస్తున్నాయో అని? నాకైతే ఇదంతా నమ్మబుద్ధి కూడా అవ్వడం లేదు. ఈ ప్యాన్లో నుంచి భోజనం వస్తుంది అంటే అది కూడా ధనవంతుల ఆహారం. ఇంతలో ఆ పాన్లో నుంచి ఒక స్వరం వినిపిస్తుంది. నేనొక మాయా పాన్ని, అలానే నేను కేవలం పేదవాళ్ళకి మాత్రమే సాయం చేస్తాను. అందుకే మీ ఇద్దరికీ నేను దొరికాను. అలానే ఎప్పుడు మీరిద్దరూ నన్ను ఏమడిగినా సరే కాదనకుండా నేను అవన్నీ మీకిస్తాను. అది ఏ ఆహారమైనా సరే. అందుకే మీరిద్దరూ నన్ను ఎప్పుడూ మీ నుంచి దూరం చేసుకోకండి. అది విని ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళ ఆనందానికి అవధులే ఉండవు. ఆ తరువాత వాళ్ళు ఇంకా వాళ్ళమ్మమ్మ సంతోషంగా ధనవంతుల భోజనాన్ని తింటారు. నిజంగా నందిని, నేను ఈ రోజుకి ముందు ఇంత రుచికరమైన ఆహారాన్ని తిన్నదే లేదు. అవును గౌరీ, ఈ ధనవంతుల భోజనం ఎంత రుచిగా ఉందో కదా. నేను కూడా ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి భోజనం తినిందే లేదు. ఇదంతా మీ ఇద్దరి మంచితనం వల్లే సాధ్యమయ్యింది. అందుకే మీకు ఈ ప్యాన్ దొరికింది. అప్పటి నుంచి ఆ ఇద్దరు అక్క చెల్లెళ్లకు ధనవంతుల భోజనం ఎప్పుడు తినాలనిపించినా సరే వెంటనే ఆ పాన్ని అడిగేవారు. అంతటితో వాళ్ళకి రుచికరమైన భోజనం అందులో నుంచే వచ్చేది. అలా వాళ్ళంతా కలిసి హాయిగా తినేవారు. ఆ తరువాత ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆ పాన్ని చాలా జాగ్రత్తగా వాళ్లతోనే ఉంచుకుంటారు.